సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అంతే అంటారా? వినబడుతుందా? లాస్ట్ ఉన్న వాళ్ళకి వినబడుతుందా? ఏం కోరుకుంటారు మీరు? సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, ఆనందంగా నా లైఫ్ హ్యాపీ ఉండాలని కోరుకుంటారు. అంతేనా? అంతే అంటారా కాదంటారా? ఆమేన్, హల్లెలూయా. అదే విధంగా ఇప్పుడు ఇంకొక వ్యక్తి కూడా సేమ్ అదే కోరుకుంటున్నాడు. లోకంలో ఆనందం ఉందా, ఎక్కడ ఆనందం ఉంది అనేది మా వాళ్ళు మాటల్లో కాదు, మేము చేతల్లో చూపిస్తామని చెప్పి ఒక చిన్న స్కిట్ ప్రాక్టీస్ చేసినారు. ఓకే, రాజన్న అంటే అందరు స్టేజ్ మీదకి రావాలి. రాజన్న అంటే మాటల్లో మేము చూపిస్తామని చెప్పి అన్నారు. నిలబడ్డారు, మీరు కూర్చోండి, ఎందుకంటే ఎక్కడ ఉన్నది కనిపిస్తుందో లేదో. మీరు కూర్చోండి. బబ్బీ ఏమనుకోకుండా కొంచెం మేము సైడ్ ఇస్తే, ఎందుకంటే మాది మాటలు ఏమి ఉండవు, ఓన్లీ యాక్షన్ తోటి ఉంటుంది, వాళ్ళకి తెలిస్తేనే అర్థమవుతుంది. మధ్యలో నిలబడ్డారు, అందరు కూర్చోండి తొందరగా. జస్ట్ 5 minutes ఇది, 5 minutes కూడా కాదు, 3 నిమిషాలు అయిపోతుంది కరెక్ట్గా చెప్పాలంటే. చిన్న కాన్సెప్టే. ఈ లోకంలో నిజంగా మనం ఇంత దగ్గర ఆనందం కావాలని, సంతోషం కావాలని, ఎక్కడెక్కడ మనం తిరుగుతున్నాం అని చెప్పేసి ఒక చిన్న స్కిట్ రావాలి తొందరగా. ఈ లోకంలో నిజంగా ఒక మనిషి ఏ విధంగా కోరుకుంటాడు? లోకంలో నేను నిజంగా ఎంజాయ్ చేయాలి, లోకంలో నేను నిజంగా ఆనందంగా ఉండాలి, నా ఇష్టానుసారంగా బ్రతకాలని చెప్పి అనుకుంటాడు కదా. ఆ ఇష్టానుసారంలో నిజంగా సంతోషం ఉందా లేదా అనేది ఈరోజు మన కళ్ళ కట్టినట్టు పెంచడానికి మన సంఘ సభ్యులందరూ, యంగ్స్టర్స్ అందరూ నిర్ణయించుకుని చిన్న స్కిట్ వేస్తున్నారు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఒక సహోదరుడు నిజంగా లోకంలో ఎంజాయ్ ఉందా లేదా అని చెప్పేసి ఆయన లోకంలో పడిపోయి, లోకాశల్లో పడిపోయి ఆయన ఏం చేస్తుంటాడంటే, లోకంలో నేను ఎంజాయ్ ఉందా అని చెప్పి ఆయన అనుకుంటూ ఉంటాడు. లోకంలో ఎంజాయ్ అయిందని చెప్పి నేను ఆ ఎంజాయ్ నేను అనుభవించాలి, ఆ ఎంజాయ్ నేను ఫీల్ అవ్వాలి అని చెప్పి అనుకుంటాడు. అది ఉందా లేదా అనేది ఇప్పుడు మా వాళ్ళు స్కిట్ ద్వారా చూపిస్తారు. లెట్స్ స్టార్ట్. ఓకే, స్టార్ట్. మనోడు డబ్బులో ఆనందం ఉందని చెప్పేసి డబ్బు మీద ఆశ చూస్తూ ఉంటాడు. కానీ దేవుడేమో, బిడ్డ వద్దు, తన ధాన్యాలు కాదు, నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించుకో అని అంటుంటాడు. కానీ డబ్బు మీద ఆశ చూసేసరికి డబ్బు ఆశ కలుగుతుంది, కానీ డబ్బు చివరికి మన దగ్గర ఉండదన్న విషయం అర్థమైపోయింది. కానీ ఇహలోకానుసారమైనటువంటి మందులో ఆనందం ఉందని చెప్పి, మందు తాగాలని చెప్పి, మందులో ఆనందం ఉందని చెప్పి, మందులో ఏదో కిక్ ఉందని చెప్పి మందు అలవాటు చేస్తున్నా అని చెప్పి ఆ తాగుడుకు, ఆ వ్యసనానికి బానిస అయిపోతుంటాడు. కానీ దాంట్లో ఆనందం ఉందేమనుకుంటాడు, కానీ అది ఆనందాన్ని ఇవ్వలేదని చెప్పి తెలుసుకుంటుంటాడు. కానీ నెక్స్ట్ మనోడు బైక్, కారులో లోకానుసారమైన వాటన్నిటిలో సంతోషం ఉందని చెప్పి అనుకుంటుంటాడు బైకులో, కారులో. కానీ లేదని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. డబ్బులో ఉందేమో అనుకున్నాడు, మందులో ఉందేమో అనుకున్నాడు. కానీ చివరిగా ఇంకొకటి సిగరెట్ లో ఆనందం ఉందేమో, ఈ లోకానుసారం ఏదో ఎంజాయ్ చేయాలని చెప్పి అని చెప్పేసి మెల్లిగా సిగరెట్ అలవాటు చేసుకుందాం అని చెప్పి అనుకుంటాడు. కానీ ఇద్దరు తాగబోతులే. అటువంటి అలవాట్లలో ఏది మనకి ఇట్లేదని తెలుసుకుంటున్నాడు. కానీ ఇంకా ఏదో ఉంది లోపల, ఇంకా ఏదో పెట్టుకుందాం అని అనుకుంటుంటాడు. కానీ అంతలోపు చివరిగా మందు అయిపోయింది, సిగరెట్ అయిపోయింది, డబ్బు అయిపోయింది. అమ్మాయిల మోజులో పడిపోయి, ఆ పిచ్చిలో పడిపోయి ఏదో సంతోషం ఉంది అని అనుకుంటూ ఉంటాడు. కానీ
కానీ చివరికి అమ్మాయి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పి తెలుసుకున్నారు. కానీ డబ్బులో ఆనందం ఉందేమో, డబ్బులో ఆనందం ఉందేమో, అమ్మాయిలో ఆనందం ఉందేమో, తాగుడులో ఆనందం ఉందేమో, సిగరెట్లో ఆనందం ఉందేమో, మందు తాగడంలో ఆనందం ఉందేమో అని అనుకుంటూ ఉంటాడు. కానీ అవన్నీ మనసుని పిచ్చెక్కి చేస్తున్నాయి. ఏది మనశ్శాంతి ఇవ్వట్లేదు. డబ్బులో సంతోషం కోరుకున్నాడు, అమ్మాయిలో సంతోషాన్ని కోరుకున్నాడు. అన్నీ ఆయనకి ఏం చేస్తున్నాయంటే ఏది మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. నిజమైన సంతోషం ఎక్కడుంది 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 అని అడుగుతున్నప్పుడు చివరిగా ఎప్పుడైతే దేవుడు ఆయన్ని దర్శించాడో, ఎప్పుడైతే దేవుడిని ఆయన దగ్గరికి చేరాడో, ఎప్పుడైతే సర్వ సృష్టికర్తమైన దేవుడు ఆయన్ని ముట్టుకున్నాడో, అప్పుడు నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన జీవితం ఎక్కడ చివరికి ఈ లోకంలో మనం నిజంగా ఏది సొంతం కాదు. డబ్బు కావచ్చు, సంపాదన కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మందు కావచ్చు, ఈరోజు యంగ్స్టర్స్ ఎవరైనా కావచ్చు, మాటలు వినే ఎవరైనా కావచ్చు. ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకగా మేము అందరం చెప్పాలనుకుంది ఏంటంటే లోకంలో మనం లోకానుసారంగా తిరిగి లోకానుసారంగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యంగ్స్టర్సే అండి. ఓ 30 సంవత్సరాలు లోపు ఉండాలి అందరూ. మేము కూడా తిరగాలంటే నిజమైన లోక రక్షకుడు ఎవరు, నిజమైన ఆనందం ఎక్కడుంది, నిజమైన జీవితం ఎక్కడుంది అని చెప్పి యంగ్స్టర్స్ అందరూ తెలుసుకున్నారు. ఆ యవనస్తుడు కూడా తెలుసుకున్నాడు. చివరికి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఏ విధమైన ఆనందంతో ఉన్నాడంటే దేవునితో ఆనందంతో ఉండి చివరికి పరలోక రాజ్యానికి వారసునిగా ఈ లోకంలో చేర్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం ఉందండి. అమ్మాయిలో ఆనందం ఉందా? డబ్బులో ఆనందం ఉందా? ఉద్యోగాల్లో, సంపాదనలో, మందు తాగడంలో, సిగరెట్లో ఆనందం ఉందా? ఎక్కడైనా ఆనందం ఉందా? ఏదైనా మనశ్శాంతిని ఇచ్చిందా? చూసారు కదా, చివరికి మనిషికి ఏమైంది? పిచ్చి పట్టిపోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ చివరికి ఆయన తెలుసుకోలేక సర్వ సృష్టికర్తమైన దేవుని తెలుసుకొని దేవుని పాదాల వచ్చిన తర్వాత ఏమైంది? ఆయనకు ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చిన్న స్థితిని దీవించులాగా దేవుడు ఎప్పుడైతే ఆయనని ఎన్నుకున్న వాళ్ళకు, ఆయన నమ్మిన వాళ్ళకు, ఆయనలో కడగబడ్డ వారికి ఆ పరిశుద్ధమైన గ్రంథాన్ని ఎన్నుకుంటారో, పరిశుద్ధమైన గ్రంథం అనే మార్గం నడుస్తారో వాళ్ళు అప్పుడు నిజంగా సంతోషంగా ఉంటారండి. నిజంగా ఒక్క విషయం చెప్పేస్తాను, టైం అయితే తప్పు అనుకోకండి. నిజంగా చెప్తున్నాను. ఏంటి అంటే మనం సంపాదించి ఒకప్పుడు ఫిలిం నగర్, ఇదే ఫిలిం నగర్ నిజంగా చాలా అందరం గుడిసెలు ఉండేవాళ్ళం. ఇక్కడున్న ఫిలిం నగర్ ఉన్న అందరి గుడిసెలు ఉండేవాళ్ళం. అప్పుడు మనందరికీ ఏం ఆశ ఉండేది? ఒక్క రేకులు కట్టుకుంటే చాలు, మా ఫ్యామిలీ హ్యాపీగా బతికేయచ్చు, భార్య భర్త పిల్లలు అనుకునేవాళ్ళు. అవునంటారు కదా? చెప్తున్నాను లేదా? కానీ ఇప్పుడు అందరూ 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు వేసుకున్నారు, 5 ఫ్లోర్లు వేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఆశ ఏముందో తెలుసా అండి మీ అందరికీ? చాలా మందికి ఏముందో తెలుసా? ఇంకొక ఫ్లాట్ కొనాలి, ఇంకొక 3 ఫ్లోర్ల బిల్డింగ్ కొనాలి, ఇంకొక మంచి కారు కొనాలి, లగ్జరీ లైఫ్ని జీవించాలి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అవునంటారా కాదంటారా? దానిలో మనకు తృప్తి ఉందా అండి? అదే గుడిసెలో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాం. పొద్దున్న నుంచి పనికి పోతారు, సాయంత్రం వస్తారు, హ్యాపీగా తినడం, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటున్నారు. అందులో సంతోషం ఉందా లేదండి? ఎప్పుడైతే మనం లోకానుసారమైన డబ్బులో పడిపోతుంటామో, లోకానుసారమైన ఆశలో పడిపోతుంటామో, మనల్ని మనం కోల్పోతుంటాం, మన కుటుంబాన్ని దేవుని చిత్తానికి మనం దూరం అవుతున్నట్టే. అవునంటారా కాదంటారా? ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే పరిశుద్ధమైన గ్రంథాన్ని ఆయనకు జీవ మార్గంగా ఆయన ఇచ్చినాడో, అప్పుడు నిజంగా ఆయన జీవితంలో సంతోషం ఉంది. అదే సంతోషం మనందరిలో ఇవ్వడానికి సర్వ సృష్టికర్తమైన లోక రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు జన్మించిన ఈ క్రిస్మస్ వేడుకల్లో మనందరి గుండెల్లో నిజంగా క్రీస్తు వారు జన్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం కూడా లోకాన్ని విడిచి ఎవరిని వెంబడిద్దాం? సర్వ సృష్టికర్తమైన దేవుణ్ణి వెంబడిద్దాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చిన్న స్థితిని దీవించుగాక. ఆమేన్.